నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాల్టి హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 73.3% పోలింగ్ నమోదు. అత్యల్పంగా నందికొండలో ఓటింగ్. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు. 14 మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక. ఏపీ అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ అధికారుల హాజరు విధానం. సభ్యులు తమ సీట్లలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు. కొత్త విధానానికి అధికారికంగా ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పత్రుడు. 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం సిద్ధమవుతుందని వెల్లడి. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్. 10కి పై కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మెడ్స్ పిలుపు. సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా. ప్రభుత్వ బ్యాంకులు, రవాణా, బీమా సేవలపై ప్రభావం. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు. 29 మిలియన్ డాలర్ల పరిహారం ఇచ్చేందుకు సియాటల్ ఒప్పందం. 2023 జనవరి 23వ తేదీన రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఢీకొని జాహ్నవి మృతి. సియాటల్ సిటీ అట్నారీ పరిక ఇవ్వాల్సి ప్రకటన విడుదల. బీహార్ రాష్ట్రం సంతీపూర్ జిల్లాలో ఘటన. పోలీసుల ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న నితీష్ కుమార్ ను కిడ్నాప్ చేసేందుకు వివాహం జరిపించిన వైనం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. కేసు నమోదు చేసి బాధితుడిని రక్షించిన పోలీసులు. భారత్ తో మ్యాచ్ కు ముందు సమీబియాకు అందని నైట్ ప్రాక్టీస్. టీమిండియాకు 2 నైట్ల సెషన్లు కేటాయించడంపై కెప్టెన్ ఎరస్మాన్ అసంతృప్తి. తమ దేశంలో ఫైడ్ లైట్లు లేనందున ఇది తమకు పెద్ద నష్టమని వ్యాఖ్య. ఆలస్యంగా అభ్యర్థించడం వల్లే సెషన్లు ఇవ్వలేదని ఐసీసీ అధికారి వివరణ. గత కొద్ది రోజులుగా బంగారం మరియు వెండి ధరలు హెచ్చుతగ్గుల లోనవుతున్నాయి. 24,000 బంగారం స్వచ్ఛమైనది 99.9%. 22,916 బంగారం తయారీకి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో స్థానిక పన్నుల వల్ల ధరలో స్వల్ప ప్రయత్నాలు ఉండవచ్చు. వెండి ధర కూడా దేశంగా డిమాండ్ ఆధారంగా మారుతూ అధికంగా కొనసాగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.